నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. మీ లెక్క ప్రకారం మీకు మీరే దేవుడు అని చెప్పుకోదలుచుకున్నారా? మీకు మీరే కాదండి, మనం అందరం కూడా ఈ బ్రహ్మంలో భాగాలమే. సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, బ్రహ్మైవాహం. ఇవన్నీ కూడా పాత వాక్యాలు. ఇవన్నీ కూడా మనమంతా కూడా బ్రహ్మంలో భాగాలమే. వివేకానందుడు చికాగో వెళ్ళి అందరికీ ఏమని చెప్పాడంటే, క్రియేటర్ క్రియేషన్ రెండు వేరువేరు కాదు, క్రియేటర్ క్రియేషన్ రెండు ఒకటే. అంటే క్రియేటరే క్రియేషన్గా పరిణామం చెందాడు, లేదా బ్రహ్మమే ఇప్పుడు సృష్టిగా ఉన్నది. ఇది కొత్త రూపం. అంటే ఉదాహరణకు మనకు పాలు పెరుగైంది అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెరుగుకి మూల కారణం పాలే, కానీ పాలు పెరుగైన తర్వాత పాలు లేవు, అది పెరుగు రూపంలో ఉన్నాయి, ఆ తర్వాత మరో రూపానికి మారతాయి. అంచేత బ్రహ్మం అనేటువంటి దాని యొక్క ప్రస్తుత రూపం ఈ సృష్టి. అంతేకాని దీనికి అంటే సృష్టి ఉంది, సృష్టికర్త లేరు. సృష్టికర్తనే సృష్టిగా పరిణమించాడు. దీన్ని అద్వైతం అంటాం. అద్వైతం అంటే నాన్ డ్యూయలిజం, అంటే రెండు లేదు ఒకటే. అద్వైతం, ద్వైతం అంటే రెండు, అంటే మీరు దేవుడు. అలాగే అద్వైతం అంటే రెండు లేవు ఒకటే అని, అంటే మీరు బ్రహ్మము, మీరు మన భాషలో చెప్పాలంటే దేవుడు అన్నారు వాళ్ళు అన్నారు కాబట్టి నేను అనడానికి ఇష్టపడలేదు. మీరు బ్రహ్మము, మీరు ఆత్మ, మీరు ఏదైతే మూల పదార్థం ఉందో అది ఒకటే. ఏకమేవ ద్వితీయం, ఏకమేవ అద్వితీయం. అంటే రెండు కానిది ఒకటి మాత్రమే ఉన్నది, ఒకటే ఉన్నది. దాంట్లో ఆ ఒకటిలో మనం వేరే ఉన్నాం. నేను దేవుడు నాకు వేరే ఉండాలంటే నేను దేవుడు వేరు నేను వేరే ఉండాలి, అప్పుడు ఇద్దరు అవుతారు. దాన్ని ద్వైతం అంటాం. అది కూడా హిందూ మతంలో సిద్ధాంతమే, దాంతో తగదా ఏమి లేదు. అది కూడా ఉన్నది. విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము, ద్వైతాద్వైతము, అచలము, అలేకము. హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ సృష్టికర్త గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తున్నాయి. అంటే దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఇది ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలో వచ్చేటువంటి విషయం. కానీ ఇదే ప్రధానమైన సిద్ధాంతం కాదు, ఇప్పటికి కూడా కాదు. ఇప్పుడు మన హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా అధ్యక్షులు అనేక సంప్రదాయానికి చెందినవారు, 45 సంవత్సరాలుగా సన్యాసి, అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారు. వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించారు. వాళ్ళు హిందువులు. అయ్యవాజీ సాంప్రదాయం అని కేరళలో ఉంటుంది. వాళ్ళు అద్దాన్ని జ్యోతిని పూజిస్తారు. ఎగ్జాక్ట్గా మన పురాణ సిస్టమ్ని ఒప్పుకోరు. వాళ్ళు హిందువులే. అలాగే మహానుభావ శక్తి మహారాష్ట్రలో ఉంది, వాళ్ళు హిందువులే. అలాగే అచల సిద్ధాంతం ఉంది, ఎగ్జాక్ట్గా మన పురాణ మతాన్ని వాళ్ళు హిందువులే. ఆర్య సమాజం అనేది దయానంద సరస్వతి గారిని మీరు వినే ఉంటారు, అత్యంత ప్రధానమైనటువంటి హిందూ శాఖ. ఆయన పురాణ హిందూ మతాన్ని అంగీకరించాడు. ఆయన కేవలం వేదానికి మాత్రం స్టిక్ అన్నాడు. మహా అయితే రాముడు కృష్ణుడు గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళేమి దేవుళ్ళని నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నాడు. ఆయన హిందువే. అంటే ఇప్పుడు పురాణ హిందూ మతంతో సంబంధం లేదని అరవిందో చెప్పుకున్నాడు. ఆయన హిందువే. రాముడిని రాజుగా చూస్తారు అంతే. అసలు నేను రాముడిని నిజంగా చెప్పాలంటే చాలా కథగాను, అనేక కోట్ల మంది యొక్క విశ్వాసంగాను, వాళ్ళు కొన్ని విలువల యొక్క విశ్వాసంగా చూస్తున్నారు అనేదాకానే చూస్తాను. రాజుగా చూడడం అంటే దాన్ని మళ్ళీ చరిత్రగా చూడాలి. చరిత్రకు సంబంధించిన ఎవిడెన్స్ దొరికితే మొట్టమొదటి సంతోషించేవాడు నేనే. అటువంటి ఎవిడెన్స్ ఇప్పుడు దాకా దొరకలేదు. దొరకకపోయినంత మాత్రాన మీరు ఎవిడెన్స్ కోసం అన్వేషించారా? ఎవిడెన్స్ కోసం అన్వేషించాల్సిన పని కేవలం పురావస్తు శాస్త్రజ్ఞులు, ఆ ఫీల్డ్లో స్కాలర్స్ చేయాలి. మనం ఎట్లా చేస్తాం? నేను కేవలం పుస్తకాల్లో అన్వేషిస్తాను, పుస్తకాల్లో మాత్రం అన్వేషించగలుగుతాను. పుస్తకాల్లో అన్వేషిస్తే వేదంలో రాముడు లేడు, వేదంలో కృష్ణుడు లేడు, అంటే దీనికి పూర్వమనే అర్థమవుతుంది. దాన్ని బట్టి లేడు అంటే దాని విలువ తగ్గించడం కాదు. అలాగే వేదంలో శివుడు లేడు, వేదంలో రుద్రుడు ఉన్నాడు, ఆయన ఎగ్జాక్ట్గా శివుడు కాదు. మనం నమ్మకం చమకం మీరు అంటున్నారు నిరాకారం అని. వేదాల్లో నిరాకారం అనేది ఉంది, దేవుడు అనేది లేదు అనేది కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్ నిరాకారం అంటే చిన్నగా చెప్పినట్టు అలా కాదు. వాళ్ళు బ్రహ్మం అన్నారు, ఆ బ్రహ్మం సమస్తము అదే అయి ఉంది అన్నారు. మరి ఇప్పుడు శివుడు నిరాకారుడే కదా లెక్కన పోతే? శివుడు తర్వాత వచ్చినటువంటి దేవుడు అండి. అంటే ఉపనిషత్తులు వేదంలో ఏముందో మాట్లాడుకుంటాం. శివుడు తర్వాత వచ్చినటువంటి దేవుడు. దానికి ఎర్లియర్ దేవుడు లేదా ఆదిమ శివుడిని రుద్రుడు అనొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా రుద్రుడి లక్షణాలు శివుడితో టాలీ కావు. ఇప్పుడు మనం గణపతి పూజ చేస్తాం. గణనాం త్వం గణపతి హవామహే అని గణపతిని స్థాపించి చదివేటువంటి మంత్రం వేదంలో. కానీ వేదానికి గణపతి ఎవరు తెలియదు. అది బ్రాహ్మణస్పతికి సంబంధించినటువంటి మంత్రం. అది ఆ బ్రాహ్మణస్పతి అనే దేవుడు ఎవరు వీళ్ళకి తెలియదు. వేదంలో ఉన్నటువంటి దేవతల్ని ఇప్పుడు హిందూ మతంలో ఎవరు గుర్తుపట్టరు, కానీ మంత్రాలను మనం ఉపయోగించుకుంటాం. అంటే అప్పటి నుంచి మతం పరిణామం చెందుతూ ఉన్నది. ఈ మతంలో అనేక భావాలు, సంప్రదాయాలు, తత్వాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. సో మీరు ఒక స్కాలర్గా సముద్రం అంత సబ్జెక్ట్ మీలో ఉంది. అంటే హిందుత్వము, వేదాలు మొత్తం అన్ని కూడా ఆపోజిట్ బట్టి స్కాలర్ అనే కంటే అన్వేషిక ఎక్కువ, బెటర్. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు క్యాస్ట్ ఈ మధ్యకాలంలో హిందూ మతం నుంచి హిందూ మతాన్ని తగ్గించి హిందూ మతాన్ని చిన్నచూపి వేరే మతాల కోసం వాళ్ళని క్యాస్ట్ కన్వర్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా చూస్తే పెద్ద స్టోరీ, ఒక బాబా యూపీలో ఒక బ్రాహ్మణమ్మలకు 16 లక్షలు,
ఓబీసీలకు 8 నుంచి 10 లక్షలు, బీసీలకు 8 లక్షలు వెలకట్టి మరి కాస్ట్ కన్వర్షన్స్కి దాదాపు ఒక పెద్ద ముఠా బయటపడింది. ఓహో. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ టెర్రరిజము లేకుంటే మత విద్వేషాల మీద మీరు పనిచేస్తున్నారు. ఇటువంటి దీని మీద మీ స్టాండ్ ఏంటి? కన్వర్షన్స్ అనేవి తప్పండి. కన్వర్షన్స్ అనేది నాన్ సెన్స్. అది ఇప్పుడు ఈ టైపు మతాలని ముఠాలుగా తయారు కావడం, మా ముఠాలకి మీరు రావండి అని అడగడం అనేటువంటిది మనకి ప్రాచీన కాలంలో లేదు. అదొక పెద్ద రాకెట్టే బయటకు వచ్చింది. దాన్ని మనం అంగీకరించలేము. మనం కాదు, కొంచెం వివేకం ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించలేరు. స్వామి వివేకానందుడు చికాగోలో మనకి చెప్పినటువంటి గొప్ప మాట ఉంది. ప్రతి మతంలో కూడా ప్రతి సాంప్రదాయంలో చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. ప్రతి మతంలో గొప్ప విలువలు ఉన్నాయి, లేవనడానికి ఏం లేదు. క్రిస్టియానిటీలో, ఇస్లాంలో గొప్ప విలువలు ఉన్నాయి, హిందూ మతంలో గొప్ప విలువలు ఉన్నాయి. ఇప్పుడు నేను హిందువుగా ఉంటూ క్రీస్తు చెప్పినటువంటి శర్వనాంది మౌంట్లో పక్కవాడిని పొరుగువాడిని నీకులాగా ప్రేమించమనే విషయాన్ని తీసుకోవడానికి నాకు ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే తీసుకోవడానికి నాకు వేదంలోనే ఆనో భద్ర క్రతో ఎంతు విశ్వత అని మనకు ఒక సూక్తం ఉన్నది. ప్రపంచంలో ఏమేమి గొప్ప గొప్ప ఆలోచనలు అవన్నీ నాకు కావాలని నా ప్రాచీనమైన ఋషి కోరాడు. అంచేత నాకు ఇబ్బంది లేదు. అలాగే ఖురాన్లో గొప్ప విషయాలు ఉన్నాయి, నేను తీసుకుంటాను. కానీ ఖురాన్లో పనికిరాని విషయాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో పనికిరాని విషయాలు ఉన్నాయి, హిందూ మతంలో కూడా పనికిరాని విషయాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా తిరస్కరించవలసిందే. ఆయా మతాలు పరిణామ క్రమంలో మారుతూ ఉంటాయి. పనికిరానివి అని ఒక రమణమూర్తి అనుకుంటే సరిపోతుందా? పనికిరానివని ఒక రమణమూర్తి అనుకుంటే ఖచ్చితంగా సరిపోదు. పనికిరానివని ఆయా సంప్రదాయాలు చెందిన వాళ్ళు అనుకున్నప్పుడు అది మారుతుంది. పనికిరానివని నేను ఒకటి అనుకుంటే అది నా వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఉంటుంది, అంతే ఉంటుంది. మరి అప్పుడు మీరు జడ్జిమెంట్ చేసి పనికిరాని మీరు ఎట్లా? నేను ఎవరైనా జడ్జిమెంట్ చేయట్లేదు, కేవలం నేను అభిప్రాయాలు చెప్తున్నాను. మీరు అభిప్రాయాలు అడుగుతాను, నేను అభిప్రాయాలు చెప్తున్నాను. అభిప్రాయాలు కలిగి ఉండడం తప్పు కాదు కదా. ఇలా ఉండాలని మనం ఎవరిని శాసించడం లేదు కదా. నా అవగాహన, నాకున్న ఆలోచన మాత్రమే చెప్తున్నాను నేను. సో ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ ధర్మం రెండు ఒకటేనా? సనాతన ధర్మం, హిందూ ధర్మం వాస్తవంగా చెప్పాలంటే ఒకటే అండి. ఈ శబ్దాలు అనేవి తర్వాత వాడుతున్నాం. మనకి ప్రాచీనంగా అనేకమైన ఆలోచనలు ఉండేవి. సడన్గా బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి అని వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళని గోదావరి వాళ్ళు అని అన్నట్టుగా సింధు నది అవతల ఉన్న వాళ్ళందరినీ సింధువులు అనేవాళ్ళు. ఈ సింధు అనే శబ్దం చాలా భాషలో అక్షరం లేదు మనకి వేరే వేరే భాషల్లో. అంచేత సింధుయే రూపాంతరం చెంది హిందూ అనే శబ్దంగా వచ్చింది. అంచేత సింధు నది నుంచి వచ్చిన శబ్దం ఇది. అది హిందూ శబ్దం ఆ రకంగా వచ్చింది. మనకు పూర్వం వేదంలో సింధువే ఇంపార్టెంట్. మన ఋషులు కూడా మనకి తయారైనటువంటి వేదాలన్నీ కూడా సప్త సింధు అని సింధు నది తీరంలోనే తయారైనవి. వాళ్ళ గోదావరి కృష్ణ తెలియదు, అప్పటికి వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళకి గంగా నది ఉంది కానీ అంత మేజర్ ఇంపార్టెన్స్ కాదు. ప్రధానమైన ఇంపార్టెన్స్ సింధుయే, సప్త సింధు ప్రాంతంలోనే తయారైంది. అంచేత మనం హిందువులు అనే శబ్దం అక్కడి నుంచి వచ్చింది. సనాతన అనే శబ్దం నాకు తెలిసినంత వరకు మనుస్మృతిలో మొట్టమొదట ప్రయోగించినట్టుగా నాకు అర్థమైంది. ఏషా ధర్మ సనాతన సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అని సుప్రసిద్ధ శ్లోకం ఉంది. దాంట్లో ఏషా ధర్మ ఇటువంటిది సత్యం చెప్పు ప్రియమైంది చెప్పు అనే శ్లోకం అది. ఆ శ్లోకం అర్థం మనం ఇప్పుడు దాన్ని అనవసరంగా టైం వేస్ట్. ఏషా ధర్మ ఇది సనాతన, ఇది సనాతనం అని చెప్పారు. బహుశా క్రీస్తు పూర్వం కొంచెం 1-200 సంవత్సరాలు, క్రీస్తు 100-200 సంవత్సరాల పీరియడ్లో అయి ఉంటుంది మనుస్మృతి. ఆ శ్లోకం అప్పటిది. అంతకుముందు కూడా ఈ సనాతన శబ్దం లేదు. మీరు పేరేం పెట్టే నాకు అభ్యంతరం లేదు. ఈ ధర్మాన్ని సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. కంటెంట్ మీరు ఏం చెప్తారు? దీంట్లో అసమానత్వం ఉందంటారా, అసమానత్వం ఉండాలంటారా, ఉన్మాదం ఉండాలంటారా, లేదా మౌఢ్యం ఉండాలంటారా? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇది తప్పితే కంటెంట్ మీద ప్రాబ్లం తప్పితే ఫామ్ మీద అంటే పేరు మీద నాకే ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మౌఢ్యం కానీ లేదంటే కులాల్లో ఉన్నటువంటి అసమానత్వం ఇప్పటికి కూడా ఇంకా ఉందనుకుంటున్నారా మీరు? ఇంత శుభ్రంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మొన్న తమిళనాడులో ఒక దళితుడు మోటార్ బైక్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు. మన కళ్ళ ముందు రోజు పేపర్ చూస్తుంటే ఏదో ఒక ఉదాహరణ కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కూడా పెట్టాపురంలోను మన ఎస్వి యూనివర్సిటీలో ఎవరో ప్రొఫెసర్ కింద కూర్చోబెట్టారని ఇలా రోజు పేపర్ తిరిగేస్తే ఇది లేదు నాకు తెలిసి చూసేవాళ్ళకి. అంచేత కులానికి సంబంధించినటువంటి వివక్షలు, అసమానత, విద్వేషం స్పష్టంగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. సో మీరు 25 ఏళ్ళ నుంచి మీరు పోరాడుతున్నారు. అవునండి, ఇదే పోరాటంలో ఉన్నారు. అవును, అంత తీసుకుంటే ఇంకా కూడా ఉందని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. నాకంటే ముందు 1000 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఉపనిషత్తులను లేకపోతే గీత కాలంలో కూడా దానికి సంబంధించినటువంటి చర్చ, దాని అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, అలాగే గవి అంటే ఆవు, మన అందరం గోమాత కాన్సెప్ట్ అప్పుడు లేదు. అలాగే హస్తిని అంటే ఏనుగు, శూని అంటే కుక్క, చిచ్చి అని మనం తరివేసేది. శూని స్వపాకేచ అంటే కుక్కను తినే చండాలుడు. ఈ 5 సమానమైన రాశారు. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అప్పటికే. అలాగే ఆదిశంకర్లు అక్కడ మనకి కాశీలో వెళ్తున్నప్పుడు చండాలుడు 4 కుక్కలతో ఎదురయ్యాడు, ఆయన పక్క తప్పుకో అని చెప్పేసి. అంటే నేను ఎక్కడ తప్పుకోమంటావు, అంతా ఒకటే కదా నీ సిద్ధాంతం, మన నుంచి నీ నుంచి నువ్వు తప్పుకోగలుగుతావా అని ఆయన అభ్యంతరం పెట్టడం. అతను శివుడుగాను, తర్వాత ఈ 4 కుక్కలు నాలుగు వేదాలుగా ఆయనకు కనిపించడం, ఆయన కాళ్ళ మీద పడడం. మనీషా పంచకం అనేటువంటి అద్భుతమైన శ్లోకాలు మనీషా పంచకాలను ట్రాన్స్లేట్ చేశారు.
ఈ మనీషా పంచకం అనే శ్లోకంతో నువ్వు చండాలుడైనప్పటికీ నా గురువే అని ఆయన చెప్పడం, ఇవన్నీ మనకు ఉన్నాయి. అంటే అప్పటి నుంచి కూడా ఈ సిస్టమ్ అంతా ఉందని. నామదేవ్ కానీ, తుకారాం కానీ, ఆఖరికి వివేకానందుడు కానీ, చివరికి గాంధీ గారు కూడా కుల వివక్షను ఎదుర్కొన్నారు. చాలామంది తెలియదు. అంబేద్కర్ ఎదుర్కొన్నాడు, అందరికీ తెలుసు. నారాయణ గురు ఎదుర్కొన్నాడు, అందరికీ తెలుసు. కానీ గాంధీ గారు కూడా ఇంటి బయట మహాత్ముడని కోట్ల మంది ఆరాధించే వ్యక్తిని నువ్వు నా ఇంట్లోకి రావద్దు, బయట కూర్చో, నువ్వు కౌంటర్లో బయట కూర్చోబెట్టిన సందర్భాలు మనకి వైకం సత్యాగ్రహాలు కనిపిస్తాయి. స్వామి వివేకానందుడు నువ్వు శూద్రుడివి, నువ్వు సన్యాసి పెట్టాలి, ఆయన బ్రాహ్మణుడు కాదు, సన్యాసి శూద్రుడే, వాళ్ళది కాయస్థ కమ్యూనిటీ, ఆయన్ని అవమానించే సందర్భాలు ఉన్నాయి. అంచేత ఎప్పటి నుంచో ఈ వేల సంవత్సరాల నుంచి కులం, మా సిద్ధాంతం ఏంటంటే కులం ఎప్పటి నుంచి వచ్చిందో, కుల వ్యతిరేక పోరాటం అప్పటి నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది సిస్టమ్ పెడితే ఇది అందరం ఎందుకు ఒప్పుకుంటాం? ఖచ్చితంగా కొంతమంది తిరగబడతారు కదా. ఈ తిరుగుబాటు కూడా అప్పటి నుంచి నడుస్తుంది. కానీ కొంత 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 మారుతూ వస్తుంది. భవిష్యత్తులో ఇంకా మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. మన అంటరానితనం సుమారుగా అవశేష స్థాయికి తీసుకెళ్ళాం. అంటరానితనం 100 ఏళ్ల క్రితం తీవ్రంగా ఉంది, ఇవాళ లేదు. భవిష్యత్తులో కులం కూడా లేనటువంటి పరిస్థితి మనకు రావచ్చు.